సార్ ఇప్పుడున్న హీరోయిన్లో మీకు నచ్చిన హీరోయిన్ మనసుకు నచ్చిన హీరోయిన్? నాకు అసలు ఈ మధ్య హీరోయిన్స్ అసలు నాకు తెలియదండి. మీరు ఏది చూసినా మీరు అన్ని తెలియదు, cover- ఎందుకంటే అన్ని covering మేము చేస్తున్నారు కాదండి మీరు. సినిమాలకి వెళ్ళటం అందరూ మానేశారు కదా, టీవీలో వచ్చిన తర్వాత సీరియల్స్ కానీ ఇది కానీ, లేకపోతే ఈ దీంట్లో వస్తాయి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవును. వచ్చిన చూస్తాం. ఒకసారి కనిపించిన హీరోయిన్ మళ్ళీ కనిపించటం లేదు. ఉమ్. ఎవరినైనా గుర్తుపెట్టుకుంటాం? అచ్చా మీకు గుర్తున్న హీరోయిన్లు ఎవరు అసలు ఇప్పుడు నాకు నిజంగా పేర్లే తెలియవండి, ఒక్కరి పేరు చెప్పండి, ఒక్కరి పేరు అస్సలు తెలియదు. నిజంగా సార్ అంటున్నా. నేటి రాజకీయాల గురించి చెప్పండి సార్. మీరు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉంది ఇక్కడ? అంటే నేను రాజకీయ గురించి మాట్లాడరు. మాట్లాడటం కాదు, మరి మనం వెళ్తుంటే బాగుందా లేదా, మనకు అన్ని మంచి జరుగుతున్నాయా లేదా, నా వరకు అదే నేను చూసుకుంటాను. అన్నీ మంచిగా ఉన్నాయి ఇది కేసీఆర్ గవర్నమెంట్ లో. ప్రజెంట్ గవర్నమెంట్. అదే కేసీఆర్ టీఆర్ఎస్. ఇప్పుడు 3 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, ఈ ముగ్గురులో ఎవరు బాగా చేస్తున్నారు అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను అంత చెప్పలేనండి, ఎందుకంటే నేనున్నది బాగుందా లేదా అంటే నాలాగే సగటు మనిషికి అన్ని బాగానే జరుగుతున్నాయా లేదా. ఒక కరెంటు ప్రాబ్లం ఉంది హైదరాబాద్ నగరంలో, కరెంటు ప్రాబ్లం అనేది నాకు తెలిసి మరి ఇప్పుడు లేదు కరెంట్ ప్రాబ్లం, మాకు ఎక్కడా లేదు. అలాగే నీటి సమస్య లేదు. మేము ఎప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాం, 65 అండి మాకు ఏనాడు నీటి సమస్య లేదు. సో మనం హాయిగా వెళ్ళి బయటకు వెళ్ళి పని చేసుకుంటున్నాం, వస్తున్నాము, తిండి తింటున్నాం, బాగానే ఉంది. సో ప్రతి వ్యక్తికి అలా ఉంటే చాలు కదండి, అంతకంటే ఏం కావాలి. నీటి సమస్య లేకుండా, కరెంటు ప్రాబ్లం లేకుండా, తిండికి ఇది లేకుండా పనులు దొరుకుతుంటే ఇంకా అంతకంటే ఏంటండి. చంద్రబాబు నాయుడు కలిసి ఎప్పుడన్నా మీరు? చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, వైఎస్ గారిని కలిశాను. ఏం మాట, ఏ సందర్భం? అదే వారు సెకండ్ టైం సీఎం అయ్యే ముందు కలిసాం. 5-6 ఆర్టిస్టులు, జయసుధ గారు, రాజశేఖర్ గారు, నేను, కృష్ణ గారు బ్రదర్ తీసుకువెళ్ళారు, శాస్త్రీరావు గారు. వారు కూడా మంచి చేసేవారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, వారు స్నేహితులు నాకు. ఏ రాజగోపాల్ సార్? లగడపాటి రాజగోపాల్ గారు వారు స్నేహితులు, నన్ను చాలా అభిమానించేటటువంటి వ్యక్తులు వారు. అలాగే తులసిరెడ్డి గారు. రాజకీయాల్లో ప్రముఖులు చాలా మంది మీకు స్నేహితులే. ఇప్పుడు ఉన్నవారు అందరూ, ఎందుకంటే నేను క్లబ్ మెంబర్ అండి, అటు బోట్ క్లబ్ కానీ, ఇటు ఫతే మైదాన్ క్లబ్ కానీ. సో ఆల్మోస్ట్ ఆల్ ఆ క్లబ్కి ఈ క్లబ్కి పార్టీలు అవి ఉంటే తప్పకుండా వస్తారు, చాలా మంచిగా చూస్తారు. మొన్నైతే కృష్ణరాజు గారి సంస్మరణ సభ రాజులందరూ కలిసి పెట్టారండి. ఆ పెట్టినప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, మన కిషన్ రెడ్డి గారు వారు వచ్చారు. మమ్మల్ని కూడా క్షత్రియ సంఘం కదా పిలిచారు వీళ్ళు, మనల్ని పైకి పిలవలేదు, కింద ఫ్రంట్ రోలో కూర్చున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ అందరు వీళ్ళు పైన ఉన్న వారికి, అక్కడ ఆశీనులైన నరసింహరాజు గారికైనా అంత దూరాన్ని నుంచి అసలు, సో ఎందుకంటే ఇక్కడ మేము ఇది వరకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అసలు చూడగానే అంత దూరాన్ని ఉన్నా మనకు తెలుస్తుంది. అందరూ మంచిగా ఉంటారండి మనకి. అంటే వారందరితో ఏదైనా పనులు చేయించుకుని ఏదైనా మనం ఎదగాలనే ఇది కూడా లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ బతుకుంటే మీరు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కదా? ఏమో మరి, వచ్చినా చెప్తున్నాను కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, ఎవరెవనివ్వండి, ఏదైనా నాకు ఒక పోస్ట్ లాంటిది ఇచ్చారు అంటే నాకు నచ్చిందే చేస్తాను సార్. సినిమాలంటే వేరండి, సినిమాలో డైరెక్టర్కి ఏం కావాలో అదే మనము చేస్తాం, చూపిస్తాము చేయగలిగితే. లేదు వారు చెప్పింది ట్రై చేస్తాము, డాన్స్ మాస్టర్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ, వారు మనకి ఏమొచ్చింది అది చేస్తాం. అది ఇలా కాదు ఇలా అని ఉండటానికి ఉండదండి, ఎందుకంటే వాళ్ళు మెయిన్. రాజకీయాల్లో రాజకీయం అంటేనే మీకు తప్పు మంచి చెడు ఉన్నటువంటి ఇది. అందుకని రాజకీయ నాయకులు అందరూ మంచి చేయరు, రాజకీయ నాయకులు అందరూ చెడు చేయరండి. కొంత మంచి చేయగలుగుతారు, కొంత చెడు చేస్తారు. సో ఏంటంటే దాంట్లో మంచి జరగవలసిన చోట చెడు చేయవలసి వచ్చింది అనుకోండి, మనం చేయలేమండి. ఇప్పుడు క్లబ్ మెంబర్ అంటే మీరు క్లబ్కి వెళ్తున్నారు సార్? ఆడుతున్నారు? వెళ్తానండి. అంటే మీరు ప్యాకాట? అది ఎప్పుడైనా సరదాగా, టోర్నమెంట్లు అవి ఉంటాయి అటువంటిప్పుడు, కానీ రెగ్యులర్గా మాత్రం వెళ్ళటం, కాసేపు కూర్చుని ఒక 5:30. మీరు డబ్బంతా పోగొట్టుకుంది, రేస్లో పోగొట్టుకున్నారు, రేస్ నాడు పోగొట్టుకున్నారు. అసలు డబ్బు ఉంటే కదా, అప్పుడు ఒకరు గప్పుడు డబ్బు ఉంటే కదా పోగొట్టుకున్నారు, డబ్బు ఉంటే కదా పోగొట్టుకోవడానికి. సంపాదించిన డబ్బులు పోయినాయి అన్నారు. సంపాదించాను చెప్తాం, అప్పుడు చాలా తక్కువ కదండి. అది ఖర్చు పెట్టకుండా
ఉంచుకునే వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక 1000 రూపీస్ వచ్చిందంటే 500 ఖర్చు పెట్టుకుని 500 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. 1000 వస్తే 2000 ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? మనం ఆ రకం. ఇప్పుడు ఎంత ఆడతారు రోజుకి పత్తాలు? నేను చాలా సరదాగా ఆడితే చిన్నది 2000 3000. అంత కూడా ఆడం. ఇద్దరు రిటైర్డ్ 10 మైదానం ఉందంటే రిటైర్డ్ retired, అదే. వాళ్ళు 100 రూపీస్ 200 రూపీస్ సిండికేట్ గేమ్ కాలక్షేపం కాసేపు ఇప్పటికి వెళ్తుంటారు, ఆడుతుంటారు ఆ, సరదాగా. ఎందుకంటే ఇప్పుడు ప్యాకెట్ లో వచ్చిన డబ్బు మనకు అవసరం లేదు. ప్యాకెట్ లో డబ్బు అవసరం లేదు. అలా అని వాళ్ళది మనకు రానివద్దు, మందు పోనవద్దు. మీరు ఇంకా రాజకీయాలు ఉంటే నేనేమో సినిమాలో ఉన్నాను. ఆ సినిమా చెప్పండి. సినిమాలో ఇప్పుడు మీ మాటలు వింటుంటే మాట్లాడుకుంటే నరసింహరావు గారు చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు, చాలా గుడ్ మ్యాన్, జెంటిల్ మ్యాన్ అన్నట్టుగా ఉంది. అప్పట్లో కూడా ఇట్లనే ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు మార్పు వచ్చింది ఆ వయసుతో పాటు? కొంచెం మార్పు వచ్చిందండి. ఇప్పుడు మంచి స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు కొంచెం బెండ్ అయ్యారు. ఇప్పుడు మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ఎదటి వాళ్ళకి బాధ కలిగిస్తుందంటే ఇప్పుడు మనం మాట్లాడడం తప్పించుకుంటాం, మనకి ఎందుకని. అప్పుడు అది తెలియక ఏం చేసేవాళ్ళం, అంటే మీరు చేసేది తప్పు డైరెక్ట్ చెప్పేవాళ్ళు. మీరు తప్పేమోనండి, మీరు చేసేది నాకు నచ్చలేదు అనేవాళ్ళు. అట్లా కొన్ని సినిమాలు ఏమైనా పోయినాయి సార్ మీకు హీరోగా స్ట్రైట్ గా మాట్లాడినప్పుడు? అప్పుడు క్యారెక్టర్లు ఏమైనా పోయినాయా మరి? లేదండి, నరసింహరావు స్ట్రైట్ గా మాట్లాడుతాడు ఫారు? అదేమి లేదండి, అదేమి లేదు. మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేసినా వారు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు లేరు ఇప్పుడు ఎవరు. ప్రతాపాట్స్ రాఘవ్ గారు ఈవేళ లలిత మూవీస్ ప్రసాద్ గారు ఫోన్ చేశారు. ఓల్డ్ ఫ్రెండ్ ఒక ఆయన చనిపోయారు, తెలిసిందా నీకు? లలిత మూవీస్ అంటే ఇది ఎక్కడ న్యాయం తీశారు. మీరు సత్యన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మిమ్మల్ని దొక్కేశారా, మమ్మల్ని దొక్కేశారా, ఎవరిని దొక్కేశారా అంట కదా. అసలు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ కాబట్టి సచ్చినట్టు పెట్టుకుంటారు. కానీ తొక్కడాలు ఉన్నాయి అసలు. నాకైతే నా అనుమానం అంటే గర్వం కాదండి. ఇప్పుడు గర్విష్టి అనుకోండి ఎదటి వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు గర్విష్టి అయితే ఎందుకు ఇవ్వాలి? సో మనకి మంచిగా ఉండి ఉంటే తప్పకుండా ఆదరిస్తారు. ఇచ్చేవాడు గర్విష్టి అయితే, ఇచ్చేవాడు గర్విష్టి అయినా మనకెందుకు? మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏం సార్? తొక్కడాలు అయితే లేవు. అదే తొక్కేయటం అంటే మరీ గర్విష్టి అయితే తప్పుడు. తొక్కారా? నాకు అంటే నేను అలాంటి ఎవరిని ఎదిరించలే. ఒక్క రామారావు విషయంలో అప్పుడు ఆ క్షణానికి ఇదేం తప్పితే నేను ఎవరితో ఏ హీరోస్తో కానీ ఎవరిని ఎప్పుడు విమర్శించలేదండి. ఏ హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఎవరిని నేను విమర్శించలేదు. అసలు వాళ్ళ నటన గురించి నాకే నటన తెలియదు, ఇంక వేరే వాళ్ళ నటన గురించి నేనేం చెప్తాను? ఓ సినిమా ఒక ఆడియన్ గా చూస్తా ఉంటాను అంతే. ఇప్పుడు తమిళ జయలలిత గారితో సినిమాలు చేశారేమన్నా? లేదు, చేయలేదండి. వాణిశ్రీ గారితో జయలలిత గారితో నేను చేయలేదు. వాణిశ్రీ గారితో జయలలిత, మిగిలిన అందరూ సావిత్రి గారితో కూడా చేశారు. జగన్మోహిని ఆవిడే మదరు, పునాదిరాళ్ళు ఆవిడే మదరు, లత గారు, మంజుల గారు, చంద్రగాళ్ళు వీళ్ళందరూ ఎంజీఆర్ హీరోయిన్స్. వారందరితో చేశారండి సినిమాలు, 3 సినిమాలు. ఇప్పుడు మీరు ఓన్ బ్యానర్ పెట్టారా సార్? తీసిన సినిమాలు తీసారా? లేదండి, ఎవరికో సలహాలు ఇచ్చి 2-3 చేయించాము. మీరు ప్రొడ్యూసర్ చేయించారు? వారే ప్రొడ్యూసర్స్, సలహాలు ఇవ్వటం. ప్రొడ్యూసింగ్ డైరెక్షన్ లేదండి. ఆర్టిస్ట్ ఎప్పుడు డైరెక్షన్ జోలికి వెళ్ళకూడదు. డైరెక్షన్ కదా, ప్రొడ్యూసర్ గా కూడా కష్టమే. ఎందుకంటే మీరు 10 మందికి మామూలుగా ఉన్న స్టేజ్ లోనే 10 మందికి పెడదామని ఆలోచించే వ్యక్తులు మీరు. అలాంటిది ప్రొడ్యూసర్ గా అంటే ఒక ఫిలిం తీస్తే 95 ఫిలిమ్స్ అన్ని ఫెయిల్యూర్స్ ఏనండి. ఆడినా ఆర్థిక పరంగా మన చేతి వరకు రావు, 5% వస్తాయండి సక్సెస్ లో. అవి కూడా ఎక్కువ రావు. ఇప్పుడు సీరియల్లో వాటిలో కూడా నేను చాలా ఆలోచిస్తాయి. ఇంతవరకు నేను ఒక బాయ్ని కూడా పెట్టుకోలేదు. ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు ఇన్ని సీరియల్స్ చేస్తే, ఎందుకంటే ఒక బాయ్ని మనం పెట్టుకుంటే 500 రూపాయలు ఇవ్వాలండి. కంపెనీ ఇవ్వాలి. 500 వేసుకోండి. మనం 10 మంది ఆర్టిస్టులు ఉంటాం, 10 5,000 పర్ డే ప్లస్ ఫుడ్ అది సపరేట్. మళ్ళీ తర్వాత మనం కారులో మనకి వెహికల్స్ లేవనుకోండి, వాళ్ళు వెహికల్ పంపించినప్పుడు పూర్వం కూడా మనకి ఒక వెహికల్ మా ఇంటికి వచ్చేది, తర్వాత ఇంకో ఆర్టిస్ట్ వెనకాల 2 కూర్చునే వాళ్ళు, ముందు ఒకరు కూర్చునే వాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 3 ఆర్టిస్టులు, 3 అసిస్టెంట్లు అనేసరికి 2వ కారు రావాలి. సో మీకోసారి వచ్చి పెట్రోల్, మళ్ళీ ఇంకో ఆర్టిస్ట్కి వెళ్ళాలంటే పెట్రోల్, అది వేసుకోండి. ఇలా టోటల్గా 10,000 రూపాయలు డిఫరెన్స్ వస్తుందండి ఒక రోజుకి. ఫుడ్ అవనివ్వండి, కుర్రోళ్ళకి ఇవ్వటం.
కుర్రోళ్ళని పెట్టుకోవచ్చు, ఆర్టిస్టులు పెట్టుకోవచ్చు, పెట్టకూడదు అంటా. మీకు డిమాండ్ ఉన్నప్పుడు మీరు 500 ఇచ్చుకోలేరా? మీరు 10,000 డిమాండ్ చేసినప్పుడు 500 మీరు కాదనుకుని మీ సుఖం కోసం మీరు అది కూడా ప్రొడ్యూసర్ ఎత్తున ఎందుకు రుద్దాలి? సో ఇవన్నీ ఆలోచించి నేను ఒక పద్ధతిలో వెళ్తున్నాను. దీనివల్ల ఈడే ఉందిలే అనుకునే వాళ్ళు అన్నా నాకు నష్టం ఏమీ లేదు. నేను చేస్తానే ఉంటాను. అది ఒక మంచి, ఎందుకంటే అదే 10,000 రోజుకి మిగిలితే ఆ ప్రొడ్యూసర్ ఎంతకాలం అయినా సీరియల్ తీస్తానే ఉంటాడు. అవును. అంటే మీరు మనకి ఇవ్వకపోయినా వేరే వాళ్ళకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ కి దొరుకుతుంది. మీరు సినిమా చేసిన టికెట్ ఎంత సార్ బాల్కనీ? నాకు అసలు ఐడియా లేదు. అప్పుడు నాకు అసలు ఐడియా లేదు. అసలు ఏం ఐడియా లేదు. ఎన్ని కోట్లు సంపాదించి పెట్టారు ఇప్పటికి? ఏ డబ్బుల గురించి అడిగితే మీరు ఏం లేదు అంటున్నారు. లేదు. ఎన్ని కోట్లు సంపాదించి పెట్టారు అవతల? టికెట్ ధర తెలియదా సార్ మీకు? థియేటర్ లో టికెట్ ధర గుర్తులేదా? ఎప్పుడో చదువుకునేటప్పుడు గుర్తు, కానీ అప్పుడు కూడా ఎంత అనేది గుర్తులేదండి. ఎందుకంటే లక్షణాల్లో సినిమా అయిపోయినప్పుడు, లక్షణాల్లో సినిమా అయిపోతుంది అప్పట్లో మీరు చేసినప్పుడు. అప్పుడు బాల్కనీ అంటే రూపాయో చారనో ఆటనో ఉండేది. ఏమో మరి తెలియదు. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళాలంటే 300 400. అదే ఇది కూడా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు నేను వెళ్ళాం, ఎప్పుడు వెళ్ళాం. ఒక 10 సంవత్సరాలు అయ్యాం. మరి మీరు చేసిన సినిమా మీరు చూస్తారా థియేటర్కి వెళ్ళి? అదే మరి చూపిస్తారు కదా ప్రొడ్యూసర్, చూస్తారు. అనుకోని ప్రయాణం ప్రసాద్లో వేసి చూపించారుగా. చూపించారా? ఎలా ఉంది క్యారెక్టర్ మరి? నా క్యారెక్టర్ వదిలేయండి. నా క్యారెక్టర్ అనేది మీరు చూస్తే ఒక, నేను చెప్పకూడదు దాని గురించి, ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి. రాజేంద్ర ప్రసాద్ గారిది చాలా బాగుంది, చాలా బాగుంది. కామెడీ, హెవీ సెంటిమెంట్, కామెడీ, డ్యూయట్ సాంగ్స్ అవి ఇవి ఉండవు, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తప్ప. ఎక్కువ భాగం మరి వెరైటీ కాబట్టి జనంలో ఎప్పుడు చూసేవే కాకుండా ఒక్కొక్కసారి ఒక మంచి సినిమా వచ్చేసరికి ఆదరిస్తారు. ఆ విధంగా ఆదరించడానికి అవకాశం ఉందండి. ఉన్న 2 గంటలు నేను షూటింగ్ అప్పుడే నేను ఎంజాయ్ చేసేవాడిని. 60 సీన్లు దగ్గర అంటే 58 సీన్లు నేను చాలా నవ్వుకున్నాను ఆయన చేస్తుంటే. మీ కొడుకు ఒకసారి హీరో అవ్వలేదు మళ్ళా? నేను వద్దని చెప్పానండి. ఆయన చేయాలని ఉండే కానీ ఆయన చేయాలని ఉంది, మంచి ఆర్టిస్ట్ ఆయన. అన్ని ఉన్నాయి, మరి మీరెందుకు వద్దన్నారు? అదే వద్దంటాం అంటే ఆర్టిస్ట్ గా పైకి రావడానికి అదృష్టం ఉండాలి, ఆదరించే ఉన్నదో లేదో మీకెట్లా తెలుస్తుంది? అదే అందుకే అంటున్నాను. ఇప్పుడు ఎక్కువ మందికి ఉండదు కదా సార్. మనం చూసే ఎంతమంది ఆయనకు ఉండొచ్చు, ఆయనకు ఉండొచ్చు, లేకపోతే అనేది కూడా వేయండి. ఇప్పుడు మంచి కోసం ఆలోచించండి సార్. రెండు ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఇవాళ ఉద్యోగం చేసుకున్నాడు, పెద్ద లెవెల్లో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కెనడాలో? ఆయన కెనడాలో ఇప్పుడు ప్రజెంట్ ఏదో మారి ఉంటాడు, కానీ మొన్నటి వరకు బ్యాంక్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ అని ఉంది, బ్యాంక్ పని చేస్తాడు. ఇల్లు బ్రహ్మాండమైన పొజిషన్. మీరు వెళ్తుంటారా పిల్లల దగ్గరికి? ఖాళీగా ఉంటే మార్చి నెలలో సెప్టెంబర్ వరకు 6 నెలలు ఉండొస్తుంది కెనడాలో. అక్కడ బోర్ అనిపించారు సార్ మీకు? అనిపించదండి, ఎందుకంటే ఇక్కడ ఉన్న క్లబ్లు, ఇక్కడ ఉన్న రేస్ కోర్సులు అన్ని ఉన్నాయి. అక్కడ ఏకంగా చాలా పెద్దవి. మరి అక్కడికి వెళ్తే అక్కడ క్లబ్లకు పబ్లకు వెళ్తారా? పబ్లకు వెళ్ళడం, క్లబ్కి కూడా వెళ్ళడం. ఎంతసేపు కమ్యూనిటీ హాల్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయటం అది చేశాను. తర్వాత ఇల్లు చాలా పెద్దవి, 2 హౌసెస్. సో దాన్ని క్లీన్ చేయటం, ఎవరు వర్కర్స్ ఉండరు. అప్పుడు మా కోడలు మా అబ్బాయి వచ్చి వాళ్ళే చేసుకుంటారు. అందుకని నేను చేసి పెట్టడం. నా వైఫ్ 2 హౌజులా? 2 హౌజులు అంటే 2 హౌసెస్ ఉన్నాయి. వేరు వేరుగా ఉంటారా వాళ్ళిద్దరు? 2 హౌసెస్ ఉన్నాయి మాకు. అచ్చా, 2 హౌసెస్ ఉన్నాయి కెనడాలో, సొంత ఇల్లు. ఓ పెద్ద పెద్ద ప్యాలెస్లు. అమ్మా, బాగా పైసలు కమించినాయి. మీరు కూడా కమించిన కానీ నేను చెప్తాడు పైకి. ఎందుకని మీరు అడుగుతారా ఏంటి? అడిగినా చెప్పరు కదా మీరు. ఎట్లా కాదు, మీ బాబు ఇప్పుడు మీ అబ్బాయి బాగా సంపాదించిన మంచి పొజిషన్ ఉన్నాడు కాబట్టి నేను అమ్మను పంపిస్తా సినిమాది అంటే మీరు ఏమంటారు సార్? వద్దంటారా? వద్దంటారా? ఎవరు తెస్తానన్నా నేను వద్దంటాను. నాకు వేషం ఇస్తా అంటేనే నేను అనుమానం పెడతా ఉంటాను. మీకు ఉదాహరణ కావాలంటే మురారిలో లక్ష్మి గారి పక్కన వేషం వేయమంటే కృష్ణవంశీ గారు ఆయన నాకు ఇది ఇచ్చారు. ఫస్ట్ పిక్చర్ చూడండి, దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సింధూరం దాంట్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది చూసి రామ్ గోపాల్ వర్మ గారు ప్రేమ కథ ఇచ్చారు. రాధిక్ గారి పక్కన హీరోకి ఫాదర్. మళ్ళీ కృష్ణవంశీ గారు నన్ను పిలిచి మంచి వేషం, ఏం వేషం సార్ అంటే లక్ష్మి గారి పక్కన. అయ్యో, లక్ష్మి గారి పక్కన నేనేం బాగుంటాను సార్. లక్ష్మి పక్కన చేశారు? లేదు, చేయలేదు. ఆవిడ పక్కన చేయలేదు. అంటే మీరు వద్దన్నారా? వద్దనిలే. అయ్యో నేనేం బాగుంటాను, ఎందుకంటే సత్యనారాయణ గారు ఆవిడ
సత్యనారాయణ గారు మాకు ఫాదర్ అనుకుంటాను, లేకపోతే మామయ్య గారు ఫాదర్ అనుకుంటాను. నేను సినిమా చూడలేదండి. సో ఆ కాంబినేషన్ లో వచ్చేసరికి సత్యనారాయణ గారు లక్ష్మి గారు పేర్లాగా అనిపిస్తారు, నేను తమ్ముళ్ళ అనిపిస్తాను. అయ్యో ఇదేంటంటే అట్లీస్ట్ ప్రసాద్ బాబు ఉన్నట్టు అన్నా ఉండాలి కదా అంటే అప్పుడు ప్రసాద్ బాబు గుర్తుకొచ్చి ప్రసాద్ బాబు ఇచ్చారు. అలాగే కనకాలకి నాతో పాఠశాల అని ఒక మంచి వేషం వేశా. చందమామ కథలు ఒకటి, పాఠశాల ఒకటి ఆ మధ్య వేశాను. ఫాదర్ క్యారెక్టర్ ఒక హీరోకి వేస్తే దాంట్లో కూడా కనకాలకి ఫాదర్ అనేసరికి అయ్యో కనకాలకి ఫాదర్ కింద ఉంటానా సార్ నేను అన్నాను. ఇప్పుడంటే కొంచెం ఈ తెలుపు అయ్యి ఈ తండ్రి వేషాలు వేయటం వల్ల వదిలేస్తున్నాను, కానీ తెలుపుని నేను మంచిగా కలర్ వేసుకుంటాం. సో అంత ఏజ్ అనిపించదండి. ఇంకోటన్నా మీకు వచ్చిన క్యారెక్టర్లో కూడా మీరే జడ్జిమెంట్ ఇస్తారండి అన్నాను. మీరు ఇప్పుడు ఇవాళ రేపు క్యారెక్టర్ వస్తే చాలు, ఎవరైతే నాకేంది నేను చేసుకుంటే చాలు ఈ రోజుకి అనుకుంటారు. కానీ మీరు ఆ క్యారెక్టర్ చెప్తే ఈ క్యారెక్టర్ సూట్ అవుతున్నా సార్ అని మీరే అడిగేసరికి డౌట్ పడేసరికి ఆయన ఇచ్చేటోడు ఏం చేస్తాడు, ఈయనకి ఇంట్రెస్ట్ అదే వద్దులే అని చాలా క్యారెక్టర్ అట్లా పోయిన క్యారెక్టర్లు ఉన్నాయి మీకు. అంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమా ఉంది బాహుబలి, చూశాను నేను, కెనడాలో చూసా. శ్రీమంతుడు హైదరాబాద్ లో టికెట్ దొరకలేదా? కాదండి, ఓపెనింగ్ అక్కడ ఉన్నాను నేను. శ్రీమంతుడు, బాహుబలి నేను అక్కడ చూసా థియేటర్స్ లో. బాహుబలి చూస్తాను, రాజమౌళి గారి దగ్గర పనిచేయాలని ఉంటుంది. మనం ఏదైనా అడుగుదామా వెళ్ళి, వాళ్ళ ఫాదర్ గారు తెలుసు విజేంద్ర ప్రసాద్ గారు, అడుగుదామా అంటే మళ్ళీ ఆలోచించి అరే వాళ్ళ పిక్చర్లో చేసే వాళ్ళందరూ బాడీలు ఇలా స్ట్రాంగ్గా ఇలా ఉంటాయి, షర్ట్ అయ్యి తీస్తే ఇలా ఇలా ఉంటారు కదా, మనం ఇలా వంగిపోయి ఎదువులా ఉన్నామే, వంగిపోయి ఉన్నా లారీని నెట్టారు. వద్దు చూద్దాం, ఎక్సర్సైజ్ అయ్యి చేసి ఎప్పుడైనా అనుకోని. అంటే ఇప్పుడు రాజమౌళి సినిమాలో మీరు బాడీ వేస్తే హీరో ఏ విషయం ఇస్తారు అనుకుంటున్నారా మీరు? హీరో కాకపోయినా హీరో అనేది కాదండి, హీరో కాకపోయినా మనం వేసేసరికి అదొక ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఉన్నారు దాంట్లో. అవసరమైనప్పుడు తీసి ముసలాయన తీరా, ఆయన లేరా, మన సత్యరాజ్ గారు లేరా, మరి ఎవరిని చూడండి, రాణా గారిని చూడండి, ఈయన చూడండి, అందరూ ఇలా చూపిస్తాంటే దాంట్లో అసలు మనం ఎలా ఉంటాము. ఓకే, ఇంకా అయిపోయినాయి కదా, సెలవు ఇద్దామా? ఆయన చెప్తున్నాడు కదా సెలవు ఇద్దాం, ఆయన ఏం చెప్తున్నాడు, ఇంకోటి అడుగుతారు చెప్తున్నాడు. ఏంటది? ఎన్ని కోట్లు సంపాదించారు మీరు, వెనకాల ఎంత పైసలు ఉన్నాయి మీ దగ్గర? నిజంగా చెప్పమంటారా? అరే నిజంగా చెప్పుడు సార్, నేను అదే అడుగుతున్నా. మా దగ్గర ఏమీ లేవండి. చూసినా పోదామా? అంటే ఇప్పుడు ఉన్నాయంటే ఏంటి మీరు అడుగుతారా, లేకపోతే లేవంటే ఏంటి మిమ్మల్ని అడుగుతారా? అట్లా కాదంటే ఇంత పెద్ద రేంజ్ లో సినిమాలు చేసాను కదా, ఏమైనా వెనకాల పైసలు వేసుకుంటారా? పైగా అన్నిట్లో పొదుపు ఉంటారు, అసిస్టెంట్ వద్దు. మాకు అనండి, మాకు ఇప్పుడు ఒక జీతం లాగా ప్రాబ్లం లేకుండా ప్రొడ్యూసర్స్ ఇస్తున్నారు. గత 7-8 సంవత్సరాల నుంచి హ్యాపీగా ఉన్నాం ఏమండి. అలాగే సినిమాలు కూడా ఇప్పుడు చెప్పాలని ఉంది, అది మన సూపర్ గుడ్ ఫిలిమ్స్ 94వ సినిమా, ఒక 7-8 ఆర్టిస్టులు గెస్ట్ క్యారెక్టర్ లాంటివి వేశాం తెలుగులో. ఈ మధ్యనే నేను ఇక్కడ వచ్చాను కాబట్టి. సో మనకి జరుగుతుంది, మనకు 1 నెల 2 నెలలు ప్రాబ్లం ఉండదు అంతే తప్ప దాచుకునేవి మన దగ్గర లేవండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. సో మనం వర్క్ చేసుకోవాలి, దాచుకుని ఉన్నాయని మనం వెళ్ళాం. అప్పుడు మీరు చెప్పిన గర్వం ఇవి రావచ్చు, ఎందుకంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు మీరు వేషం ఇచ్చారంటే ప్రొడ్యూసరు, మీరు 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా చాలా సంతోషం అని నేను వెళ్తా. మీ దగ్గర బోల్డ్ డబ్బు ఉందనుకోండి, 50 అయితే నేను వస్తానండి, నేను అడ్వాన్స్ 50 తీసుకుంటానండి అనే పరిస్థితి వస్తుంది. ఆయన కూడా అలానే అనుకోను. ఆయనకి ఈ రోజు చెప్తున్నాను, ఆయనకు కూడా మంచి టైం వస్తుంది. టైం వచ్చి పోయింది సార్, మధ్యలో మళ్ళీ వస్తుంది, 3 times వస్తుంది మనిషి. ఇప్పుడు ఏమి సర్లేగానే 3 times వస్తుంది, మీకు కూడా మంచి టైం. థర్డ్ టైం ఇది, లాస్ట్ టైం కాదన్నా కలిసాం. సంతోషం. మేము ఎన్నో ఇంటర్వ్యూ చేసినాం సార్ మేము, కాకపోతే మీరు స్ట్రిక్ట్ గా మేకప్ వేసుకొని మీరు వచ్చిర్రు, అవునా? మేము మామూలుగానే ఉన్నాం, మాది ఆర్టిస్టులు చాలా మంది ఇంటర్వ్యూ చేసినాం, ఎవరు మేకప్ రాలేదు.
మీకు అంటే- అలవాటా షూటింగ్ అనేసరికి ముందు మేకప్ లేదండి. ఈ మధ్య అనుకోని ప్రయాణము ప్రెస్ మీట్లు అయిన తర్వాత ఆ, అనేక ఛానల్స్ వారు పిలవటం జరిగింది, Hmm. యూట్యూబ్ లో రావటం జరిగింది. చూస్తే కొంచెం ఇక్కడ డార్క్నెస్ వచ్చింది, అట్లాగే కొంచెము ఇది Eyebrows. చేసుకోబోయేటికి హెయిర్ లేదా ఇక్కడ అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే సో అది ఎందుకు లైట్ గా చేసుకోకూడదు అని నేను చాలా ఇంటర్వ్యూల తర్వాత ఇప్పుడే కొంచెం light మేకప్ గా వచ్చారు. వేశాను. ఓకే సార్, కంగ్రాచులేషన్, Thank you థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ యొక్క అమూల్యమైన మాకు టైం ఈ ఇచ్చారు మాకు. హిట్ టీవీ ద్వారా మీరిద్దరు నన్ను మీలాంటి- మళ్ళీ మీలాంటి జగన్మోహన్ ని కలుసుకున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అందరికీ నేనున్నాను ఒక ఆర్టిస్టు అనేది అందరికీ మీరు చూపిస్తారు. సో మీకు హిట్ టీవీ యాజమాన్యం. యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా చూసే ప్రేక్షక మహాశయులకు కూడా నా ధన్యవాదాలు. అది ఈ రకంగా మనం జగన్మోహన్ ని కలిసాం కదా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక నవమోహన్ ని కలుసుకుందాం. నమస్కారం. నమస్తే.